తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి మరి మేము పిలవగానే విచ్చేసినటువంటి నాట్య మయూరి, తర్వాత చక్కగా అందరికీ నృత్యాన్ని నేర్పిస్తూ మాకు చాలా ఇష్టమైనటువంటి అమ్మాయిగా, తర్వాత అందరికీ చక్కటి నృత్యాన్ని నేర్పిస్తూ ఎప్పుడు కూడా అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నాట్యశ్రీ, నాట్య మయూరి, ఎన్ని బిరుదులైనా కూడా వారికి తక్కువే, గొప్ప వ్యక్తి. సో ఉదయశ్రీ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. వారి మధ్యనే ఖమ్మం జిల్లాలో కూడా మరి ప్రారంభించిళ్ళు. మహబూబాద్లో మేము మా బ్రాంచ్ ప్రారంభించిన తర్వాత చిన్న పరిచయం ద్వారా మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా సార్ మీరు ఏది చేసినా మేము వస్తామని చెప్పడం. ఈ మధ్య మేమే ఎక్కువ పిలవలేకపోతున్నాం, మమ్మల్ని మన్నించాలి. తర్వాత మన ఒక భవిష్యత్తు తొందరలో కూడా మీరందరూ కనుక ఆశీర్వదిస్తే, అనుమతిస్తే, సహకరిస్తే ఒక చక్కటి కార్యక్రమం ఓరుగల్లు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక 5,000 మందిని నృత్య కళాకారులను ఒకే వేదిక పైన కాకతీయుల గడ్డపై, కాకతీయులు వెళ్ళినటువంటి గడ్డపైన కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డుతో ఒక కార్యక్రమం చేయాలని ఒక చిన్న సంకల్పం ఉంది. మీరు ఆశీర్వదిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచే మనము ఒక శ్రీకారం చుడదాం. కాకపోతే నాట్య గురువులందరూ కూడా మీ సహకారం అనేది మాకు అందిస్తా అంటే అది ఎంతటి కష్టమైన ఏ కార్యక్రమం తీసుకోవడానికి మీకు తెలుసు. హలో, అందరి టీవీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి మీరు సహకరించినట్టే మనం నిర్వహించబోయే కార్యక్రమానికి కూడా మీ సహకారం కావాలని కోరుకుంటూ ఉదయశ్రీ గారిని కాకతీయ వీర నారి రాణి రుద్రమదేవి అవార్డును స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సంతోషం అమ్మ, ఈ కార్యక్రమానికి మరి విచ్చేయడము, మేము మీకు అవార్డు ఇచ్చే అదృష్టాన్ని మాకు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వేదికను అలంకరించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంజలి గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాట్య విభాగంలో ఉగాది పురస్కారాన్ని నాకు అందజేసినందుకు రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానుకోటలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు అంతర్జాతీయ నృత్య కళాకారిణిగా మీ ముందున్నాను. నేను మా నాన్నగారు బస్సు డ్రైవర్, మా అమ్మ టీచర్. వారిద్దరూ కూడా నెలకు 3,000 సంపాదనతో ఉన్న కుటుంబం నుండి ఈరోజు నేనే 8 మందికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. దానికి ముఖ్య కారణము నా తల్లి తండ్రి. వారు నాకు ఇచ్చినటువంటి సపోర్ట్. ఈరోజు చక్కగా పిల్లలందరూ ప్రదర్శనలు చేశారు. పిల్లలు ప్రదర్శన చేస్తున్నారు అంటే అది పిల్లల గొప్పతనం కాదండి, దాని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రుల గొప్పతనం అది. అంత చక్కటి సహకారాన్ని నాకు మా పేరెంట్స్ అందించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తాండవ కృష్ణ నృత్యాలయాను నేను మానుకోటలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుమారుగా 3,000 మంది పైచిలుకు చిన్నారులకు నేను నాట్య శిక్షణను అందించాను. అంతేకాకుండా ప్రస్తుతం మహబూబాబాద్, ఖమ్మం,
బయ్యారమను 3 బ్రాంచ్లని నడుపుతున్నాను. ప్రజెంట్ ఒక 300 మంది చిన్నారులు నా దగ్గర శిష్యరికం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక అమ్మాయి పెళ్ళికి ముందు సమాజంలో తిరగగలుగుతుంది అంటే అది తల్లిదండ్రుల గొప్పతనం. పెళ్ళి తర్వాత కూడా ఆ అమ్మాయి అంతే స్పీడ్గా సమాజంలో తిరుగుతూ విజయాన్ని పొందగలుగుతుంది అంటే అది బికాజ్ ఆఫ్ ఓన్లీ హస్బెండ్. ఈరోజు నేను చేసుకున్న అన్ని కష్టాలకి ప్రతిఫలంగా ఆ కష్టాల నుంచి వచ్చినటువంటి విజయమే నా భర్త అని చెప్తాను, సాదుల మనోజ్ గారు. సో ఆయన నా వెన్నంటే ఉండి, తన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన నా వెన్నంటే ఉండి అన్ని సందర్భాల్లోనూ ఈ తాండవ కృష్ణ నృత్యాలయాను అదేవిధంగా నన్ను నడిపిస్తూ వస్తున్నారు. వీరందరికీ కూడా నా జీవితంలో ఉండడం, వీరితో పాటు ఈరోజు ఈ స్థానంలో ఉంటూ 4 మెతుకులు నేను తినగలుగుతున్నాను అంటే అది నా గురువులు వేదాంతం రాధేశ్యామ్ గారు, అదేవిధంగా చింతా రవిబాలకృష్ణ గారు, నా గురువులకు, అదేవిధంగా నా తల్లిదండ్రులకు, నా భర్త అయినటువంటి సాదుల మనోజ్ గారికి, వీరందరి ప్రోత్సాహం వల్లనే ఈ స్థాయిలో నేను ఉండగలిగాను. వీటన్నింటికి దీటుగా కళని గుర్తించగలిగే మనస్తత్వం అంటే కళా పోషకులు ఉంటేనే కళలు రాణింపబడతాయి. ఇంత చక్కటి కళా పోషణను చేస్తున్నటువంటి అంజలి గ్రూప్ ఆఫ్ వారికి, అదేవిధంగా రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ జరగబోయే ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్కి నేను ఖచ్చితంగా ఒక 150 మంది పిల్లల్ని తీసుకొస్తాను అని ఈ వేదిక మీదుగా నేను మీకు మాటిస్తున్నాను సార్. ధన్యవాదాలు. సంతోషం అమ్మా. టీవీలో యాంకర్గా కనబడ్డప్పుడు నాకు అనిపించింది ఉదయశ్రీ యాంకరింగ్ కాదు చేయాల్సింది. అంటే నేను అనుకున్నా తను నాట్యం చాలా చక్కగా, ఎందుకంటే తన నాట్యం సంబంధించిన ఫొటోస్ మన కార్యాలయంలో ఉంటాయి. చాలామంది తెలియదు, ఎవరు అనుకుంటారు ఆ ఫోటో ఉన్నది ఉదయశ్రీ, అందుకే మేము నాట్యశ్రీ అని పిలుస్తాం. ఎందుకంటే నాకు ఏ కళలైతే మనం ముందుకు పోతున్న క్రమంలో ఒక్కొక్క విభాగాన్ని ఎంచుకున్నప్పుడు కొందరు మాత్రమే మనం వారి గురించి తెలుసుకోగలుగుతాం. తర్వాత అదే యొక్క కళారంగంలో ఆ విభాగంలో అందరూ పరిచయం. ఈరోజు ప్రతి ఒక్కరు వల్లే కళా శారద గారు, తర్వాత మన ఓరుగల్లు సంబంధించినటువంటి భ్రమరమ్మ గారు, అమ్మగారు జ్వాలముఖి గారు, తర్వాత ఇంకా మనకు జయశ్రీ గారు, ఇంకా చాలామంది, ఇంకా మన ఇక్కడికి వచ్చిన నాట్య గురువులు ఉన్నారు. కొన్ని పేర్లు నాకు అంటే పూర్తిగా తెలియదు, అన్యదిగా భావించవద్దు. సో ప్రతి ఒక్క గురువులు కూడా, ఎందుకంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అనే దానికి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన కూడా ఏం లేదు. అందుకే మేము ఒకటే చెప్తున్నాము, మాకు మహిళా విభాగాన్ని ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేయడం జరుగుతూ ఉంది. మహిళా విభాగమే కాదు, మొత్తం 32 విభాగాల్లో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ జర్నీ అనే కార్యక్రమం కూడా మీ అందరూ తెలుసు, చాలామంది కూడా పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆ యొక్క కార్యక్రమానికి ఫీజు అనేది పెట్టకుండా మీకు తెలుసు. లాస్య గారు కరీంనగర్ నుంచి వచ్చిళ్ళు, చక్కగా ఫ్యాషన్ డిజైనర్. మేము కరీంనగర్లో మేము అక్కడ బ్రాంచ్ మొదలుపెట్టి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు వారికి చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళు నిజంగా కూడా లభించడం అంజలి మీడియా గ్రూప్ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఎప్పటికీ మీ యొక్క ఆశీర్వాదం ఇలాగే ఉండడం కోరుకుంటూ థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలు. నేను డాన్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు దూరదర్శన్ వరంగల్ కేంద్రంలో జానపద రంజిని అండ్ కాకతీయ దర్శిని అని ఒక ప్రోగ్రాం వచ్చేది మనకి ఇక్కడ. సో ఆ ప్రోగ్రామ్స్కి యాంకర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత మాన్కోటలో ఉన్నటువంటి ఒక ఛానల్లో వర్క్ చేస్తుంటే అప్పుడు సార్ నాకు పరిచయం అవ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఈవెంట్స్ ఉన్నా లేదంటే కల్చరల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా తాండవ కృష్ణ నృత్యాలయాన్ని సార్ ఎప్పుడు కూడా అంటే మాకు సపోర్ట్గా ఉంటూ వచ్చున్నారు. సో దానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.